అందరికీ నమస్కారం. వృషభ రాశి వారికి జూన్ 29, 30, జూలై 1 తేదీలలో జరిగేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. అన్ని పనులు పక్కన పెట్టి 10 నిమిషాలు వీడియో చూడండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయవద్దు. వృషభ రాశివారు ఈ వీడియోని పూర్తిగా చూస్తేనే మీకు అసలు కష్టాలు ఏమి రాబోతున్నాయి, అవి రాకుండా తీసుకోవలసిన జాగ్రత్తలు ఏమిటి, ఇవన్నీ పూర్తిగా తెలుస్తాయి. కాబట్టి వీడియోని స్కిప్ చేయకండి. వృషభ రాశివారి గురించి వ్యక్తిగతంగా చూస్తే వృషభ రాశివారు చాలా మంచి మనసున్నవాళ్ళు. ఎదుటివారు కాస్త ఆపదలో ఉన్నారు, కాస్త కష్టాల్లో ఉన్నారు, ఇబ్బందుల్లో ఉన్నారు అంటే వెంటనే స్పందిస్తారు. జాలి మనస్తత్వం చాలా ఎక్కువగా ఉంటుంది. ఎదుటివారి కష్టాలను చూసి వెంటనే వీరికి కంటదడి వస్తుంది. ఆన్సర్ అంతా సెన్సిటివ్ పర్సన్ అని చెప్పవచ్చు. గంభీరంగా ఉంటారు, కోపిష్ఠులాగా ఉంటారు. దగ్గరనుంచి ఎవరైతే చూస్తారో వీరి గురించి పూర్తిగా అర్థమవుతుంది. వీరికి వ్యక్తిగత విషయాలు తెలిసినవాళ్లకు అసలు వీరేంటి అన్నట్టు అనిపిస్తుంది. ఎందుకంటే మంచి మనస్సున్నవాళ్లు చిన్నదాన్ని కూడా తట్టుకోరు, చిన్న కష్టాన్ని కూడా ఓర్చుకోలేరు, చిన్న కష్టానికి కన్నీరు మున్నీరు అవుతారు. అయ్యో, ఇంత సెన్సిటివ్ పర్సన్స్ కదా వీళ్ళు. ఏమైనా పిచ్చోలా అన్న విషయానికి వస్తే మాట అనుకున్న వాళ్లు పిచ్చోళ్ళు కాదు, చాలా అంటే చాలా తెలివైనవాళ్లు వృషభ రాశివారు. ఎంత తెలివైనవాళ్లు అంటే ఏ కష్టం వచ్చినా కష్టానికి ముందే భయపడతారు, కన్నీరు పెడతారు, కాని దానినుంచి ఎలా బయటపడాలి, ఎటువంటి మార్గాన్ని ఎంచుకుంటే ఆ కష్టం నుంచి బయటపడవచ్చు, అలా తెలివిగా 1కి 10 సార్లు 10 మందిని సంప్రదిస్తారు. మొదట వీరు సొంత నిర్ణయాల కంటే కూడా ముందుగా తల్లిదండ్రుల నిర్ణయాలు, కుటుంబ సభ్యుల నిర్ణయాలతో నిర్ణయాలు తీసుకుంటారు. తర్వాత బయట ఎవరికైనా తెలిసినవాళ్లు, మంచివాళ్లు అని నమ్మినవాళ్లు వాళ్ల నిర్ణయాలు తీసుకుని అడుగు ముందుకు వేస్తారు. ఆ కష్టం నుంచి బయటపడడానికి అనేక రకాల పరిష్కార మార్గాలను వెతుకుతారు. ఆ కష్టం నుంచి సునామాయంగా వీడి బయటపడతారు. ఏది ఏమైనా మీ పనితీరు కాని, మీ మాటతీరు కాని చాలా అందంగా ఉంటుంది. వీరికి రాశికి తగ్గట్టుగానే దైవబలం ఎక్కువ, తెలివి తేటలు ఎక్కువ. ఏదైనా ఒక పని చెప్పామంటే ఆ పనిని 100% కాదు, 200% కంప్లీట్ చేస్తారు. ఇచ్చిన టైం కంటే ముందుగానే కంప్లీట్ చేస్తారు. వీరే ఒక పని చేస్తే ఖచ్చితంగా ఆ పని గురించి 10 మంది శభాష్ అనాల్సిందే. అంత గొప్పగా పనిని పూర్తి చేస్తారు. ఎటువంటి వృత్తిలో ఉన్నా ఆ వృత్తిలో వీరికంటూ ప్రత్యేకత ఉంటుంది. ఫలానా వృషభ రాశివారు ఎక్కడున్నా వీరిలో ఏదో ఒక ప్రత్యేకత ఉంటుంది అని తెలుసుకోవడంలో వీలుంటుంది. దాన్ని తెలుసుకుని వీరు సమాజంలో మంచి గుర్తింపు తెచ్చుకుంటారు. అంతటి టాలెంటెడ్ పర్సన్స్ వీరు. ఇక వీరి నమ్మకస్తుల విషయానికి వస్తే ఏదైనా ఒక మాట చెప్పారు అంటే ఈ మాట నీకు నాకు మధ్యే ఉండాలి, ఇక ఎవరికి చెప్పకూడదు అని చెప్పినప్పుడు మనమంతా వారి దగ్గర మాట తీసుకున్నామంటే చనిపోయేంతవరకు కూడా మూడో వ్యక్తి దగ్గరికి వెళ్ళందు. అంతే నమ్మకస్తులుగా పరిగణిస్తారు. ఇక ముఖ్యంగా వృషభ రాశివారు సెన్సిటివ్ అని చెప్పాను కదా. తల్లిదండ్రులకు ఏదైనా కష్టం వచ్చినా, తోబుట్టువులకు బాధ వచ్చినా తోబుట్టుల సంగతి పక్కన పెడితే వారిని అంత సహాయం చేస్తారు. ఎప్పటికప్పుడు చేసేస్తారు. తల్లిదండ్రులను ఏ కష్టం లేకుండా చూస్తారు. తోబుట్టులు ఆపదలో ఉంటే వారికి అనేక రకాల సలహాలు ఇస్తారు. వారికి ఒక స్థానాన్ని ఏర్పాటు చేస్తారు. వారికి ఒక పనిని చూపిస్తారు. వారిని కష్టాల నుంచి బయటపడేసే మార్గాలను వెతికిపట్టి మరీ చూపిస్తారు. అంతేకాకుండా వృషభ రాశి వారికి దైవభక్తి కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. వీరితో కొంచెం సేపు మాట్లాడితే వీరి మాటతీరు, భావం, తీరు అన్నీ ఆకట్టుకుంటాయి. వీరు చూడ్డానికి కూడా చాలా అందంగా ఉంటారు. మంచి కోలముఖం, చక్కటి కళ్ళు ఎదుటివారిని ఇట్టే ఆకర్షిస్తాయి. మగవాళ్లైనా ఆడవాళ్లైనా వృషభ రాశివారు అంటే చాలు, వీరికంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఖచ్చితంగా ఉంటుంది. వీరికి అంత స్పెషాలిటీ ఉండడం వల్లే, అంత అందముండడం వల్లే, అంత తెలివి తేటలు ఉండడం వల్లే, అంత ఆకర్షణీయమైన మాటతీరు ఉండడం వల్లే వీరికి కష్టాలు ఎక్కువగా వస్తాయి. అలాగే సంతోషాలు కూడా ఎక్కువగా ఉంటాయి. కాని నరదృష్టి కూడా ఎక్కువగా పడుతుంది. వృషభ రాశివారు ఎప్పటికప్పుడు ఈ నరదృష్టిని తొలగించుకోవాలి. ఎందుకంటే వీరి వల్ల సొంతవాళ్లే వీరిమీద పడి ఏడుస్తూ ఉంటారు. అయ్యో, బాగుపడిపోతున్నారు, సంపాదిస్తున్నారు, ఇంత వస్తుంది వీరికి అని అసూయతో, విచారంతో మాట్లాడుతుంటారు. కాబట్టి వృషభ రాశివారు ప్రతి ఆదివారం ఉప్పు లేదా నల్ల ఆవాలతో దిష్టి తీసి వేసుకుంటూ ఉండాలి. లేదా నెలకోసారి ఎర్రనీళ్లు తిప్పి దిష్టి తీసుకోవాలి. లేకపోతే ప్రతిరోజూ పడుకునేటప్పుడు రాళ్ల ఉప్పుతో దిష్టిని దిగతర్చుకోవడం ఉత్తమం. ఇప్పుడు మీరు కొన్ని రకాల సమస్యలతో బాధపడుతున్నట్టు అనిపిస్తుంది. చిన్న చిన్న అనారోగ్య సమస్యలు, టెన్షన్, గుండె దడదడ అనిపించడం, థైరాయిడ్ సమస్యలు,
మానసికంగా స్ట్రెస్ లెవెల్స్ పెరగడం, ఇవి అన్నీ కలగలిసిన పరిస్థితిగా ఉన్నట్టు కనిపిస్తుంది. ఈ ఇబ్బందులన్నింటికీ వీరు చేస్తున్న పనే కారణం అని చెప్పాలి. పని ఒత్తిడిని కొంచెం తగ్గించండి. పనిని కష్టంగా కాకుండా ఇష్టంగా చేసుకునే మార్గాలను ఎంచుకోండి. ఎందుకంటే మీరు పడుతున్న ప్రతి సమస్యకి మూల కారణం పని పట్ల మీరు చూపుతున్న గంభీరతే. మీకు పని అంటే ఇష్టం. కానీ స్ట్రెస్ లెవెల్స్ ఎక్కువగా తీసుకుంటున్నారు. పని కోసం అని చెప్పి మీ సమయాన్ని వృధా చేస్తూ ఉండకండి. ఎవరికోసం అయినా మీ మనశ్శాంతిని తాకట్టు పెడవద్దు. మీ సమయాన్ని మీకోసం కేటాయించుకోండి. మీ పనుల కోసం మీరు గడిపిన సమయం వల్లే మీకు ఉండే నీరసం తగ్గుతుంది. వృషభ రాశివారు ఎప్పటికప్పుడు నరదృష్టిని తొలగించుకోవాలి. వీరివల్ల సుహృదులు కాని సొంతవాళ్లు కాని వీరిమీద పడి ఏడుస్తూ ఉంటారు. అయ్యో బాగుపడిపోతున్నారు, సంపాదించుకుంటున్నారు, వీరికి ఇంత వస్తుంది అంత వస్తుంది అని అనేక మంది వీరిమీద అసూయతో నరదృష్టితో చూస్తూ ఉంటారు. కాబట్టి వృషభ రాశివారు ఎప్పటికప్పుడు ప్రతి ఆదివారం కూడా ఉప్పు లేదా నల్ల ఆవాలతో దిష్టి తీసి వేసుకుంటూ ఉండాలి. లేదా నెలకు ఒక్కసారి ఎర్రనీళ్లు తిప్పి బయట వదలడం చేయాలి. లేకపోతే ప్రతిరోజూ పడుకునేటప్పుడు రాళ్ల ఉప్పుతో దిష్టిని దిగతుడుచు కోవటం ఉత్తమం. మీరు ఈ మధ్య కొన్ని రకాల సమస్యల వల్ల బాధపడుతున్నారు. చిన్న చిన్న అనారోగ్య సమస్యలు, టెన్షన్, గుండె దడదడ అనిపించడం, కొంచెం థైరాయిడ్ సంబంధిత సమస్యలు. స్ట్రెస్ లెవెల్స్ ఎక్కువైపోవడం వల్ల కొన్ని మానసిక సమస్యలతోనే ఇప్పుడు మీరు ఇబ్బంది పడిపోతున్నారు. ఈ ఇబ్బందులన్నింటికీ మీరు చేస్తున్న పనే కారణం అని చెప్పుకోవచ్చు. పని ఒత్తిడిని కొంచెం తగ్గించండి. పనిని కష్టంగా కాకుండా ఇష్టంగా చేసుకునే మార్గాలను ఎంచుకోండి. ఎందుకంటే మీరు పడుతున్న ప్రతి సమస్యకు కారణం మీ పని. మీకు పని అంటే చాలా ఇష్టం. కానీ కొంచెం స్ట్రెస్ ఎక్కువగా తీసుకుంటున్నారు. పని కోసం అని చెప్పుకుంటూ మీకు అవసరమైన సమయాన్ని ఒత్తిడిగా మారుస్తున్నారు. కాబట్టి ఆ స్ట్రెస్ లెవెల్స్ను తగ్గించుకోండి. కాస్త మొహమాటాన్ని తగ్గించండి. ఎవరికోసం ఈ సమయాన్ని వృధా చేయకండి. మీ సమయాన్ని మీ పనుల కోసం, మీ ఆనందం కోసం, మీ ఆరోగ్యం కోసం కేటాయించుకోండి. అలా చేస్తే మీకు ఉండే నీరసం అనేది రాకుండా ఉంటుంది. ఈ మధ్య మీరు ఎక్కువగా నీరసంగా ఉన్నారు. ఏ పని చేయలేకపోతున్నారు. పనిపై శ్రద్ధ తగ్గపోతోంది. ఎప్పుడు పడుకోవాలా అనిపిస్తుంది. దీన్ని గమనిస్తే దీని అంతటికీ కారణం నరదృష్టి. మీరు ఎక్కువగా సమయాన్ని ఇతరులతో గడిపి వృధా చేస్తున్నారు. అది కాకుండా ఆ సమయాన్ని మీరు మిమ్మల్ని ప్రేమించుకునేలా మార్చుకోండి. ఎవరితో ఎంతవరకు మాట్లాడాలో, ఎంతవరకు కలవాలో అన్నది స్పష్టంగా తెలుసుకొని మీ టైం టేబుల్ను మార్చుకోండి. ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోండి. నీరసం, తలనొప్పి, గుండెదడ, టెన్షన్ తగ్గాలంటే ప్రతిరోజూ అర్ధగంట వ్యాయామం చేయండి. అర్ధగంట వాకింగ్ చేయండి. కొంచెం మెడిటేషన్ చేయండి. నవ్వు తెప్పించే వీడియోలు మొబైల్లో చూడండి. కాస్త నవ్వుతూ ఉండండి. నవ్వించే వ్యక్తులతో మాట్లాడండి. గొడవపడే వాళ్లకి దూరంగా ఉండండి. ఏడిపించే వాళ్లకి దూరంగా ఉండండి. మనస్సుని ప్రశాంతంగా ఉంచే వాళ్లకి దగ్గరగా ఉండండి. ఇలాంటి పనులు చేస్తే మీ మానసిక స్థితి మెరుగవుతుంది. మీరు మళ్ళీ ఆనందంగా ఉండగలుగుతారు. ఇప్పుడు వస్తే ఈ 3 రోజుల విషయానికి అద్భుతంగా ఉండబోతుంది. మీరు కాస్త మొహమాటాన్ని తగ్గించుకోండి. అన్ని విషయాల్లో కరెక్ట్గా ఉంటారు. అన్నీ బాగానే చేస్తారు. కానీ ఎవరైనా ఏమైనా అనుకుంటారేమో, వారితో కొంచెం మాట్లాడకపోతే ఇలా అయిపోతుందేమో అనిపిస్తుంది. కానీ నిజంగా చూడాలి అంటే మీకు స్నేహంగా ఉండేవాళ్లు, మీకు దగ్గరగా ఉన్న బంధువులు, లేకపోతే మీ చుట్టాలు, వాళ్ల మనస్థితి మీకు ఆటోమేటిక్గా అర్థమైపోతుంది. ఎవరితో ఎంతవరకు మాట్లాడాలో, ఎంతవరకు కలవాలో అన్నది స్పష్టంగా తెలుసుకొని మీ టైం టేబుల్ను మార్చుకోండి. ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోండి. నీరసం, తలనొప్పి, గుండెదడ, టెన్షన్ తగ్గాలంటే ప్రతిరోజూ అర్ధగంట వ్యాయామం చేయండి. అర్ధగంట వాకింగ్ చేయండి. కొంచెం మెడిటేషన్ చేయండి. నవ్వు తెప్పించే వీడియోలు మొబైల్లో చూడండి. కాస్త నవ్వుతూ ఉండండి. నవ్వించే వ్యక్తులతో మాట్లాడండి. గొడవపడే వాళ్లకి దూరంగా ఉండండి. ఏడిపించే వాళ్లకి దూరంగా ఉండండి. మనస్సుని ప్రశాంతంగా ఉంచే వాళ్లకి దగ్గరగా ఉండండి. ఇలాంటి పనులు చేస్తే మీ మానసిక స్థితి మెరుగవుతుంది. మీరు మళ్ళీ ఆనందంగా ఉండగలుగుతారు. ఇప్పుడు వస్తే ఈ 3 రోజుల విషయానికి అద్భుతంగా ఉండబోతుంది. మీరు కాస్త మొహమాటాన్ని తగ్గించుకోండి. అన్ని విషయాల్లో కరెక్ట్గా ఉంటారు. అన్నీ బాగానే చేస్తారు. కానీ ఎవరైనా ఏమైనా అనుకుంటారేమో, వారితో కొంచెం మాట్లాడకపోతే ఇలా అయిపోతుందేమో అనిపిస్తుంది. కానీ నిజంగా చూడాలి అంటే
మీకు స్నేహంగా ఉండేవాళ్ళు, మీకు దగ్గరగా ఉన్న బంధువులు, లేకపోతే మీ చుట్టాలు, వాళ్ళ మనస్థితి మీకు ఆటోమేటిక్గా అర్థమైపోతుంది. కాబట్టి ఎవరితో మనకు కష్టం వచ్చినప్పుడు రూపాయి కూడా ఇవ్వని వారికోసం మనమేమీ రూపాయి ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకుని దానికి తగనట్టుగానే జనాలతో మెలగాలి. అప్పుడే మన పనులు మనకు సహాయంగా, చక్కగా, సమయానికి పూర్తవుతాయి. ఇక వృషభరాశి వారికి వృత్తి, ఉద్యోగం, వ్యాపార విషయాలలో కూడా చిన్న పెద్ద బిజినెస్ ఏవైనా కాని అద్భుతంగా ఉంటాయి. కానీ ఎంత అద్భుతంగా అంటే మీరు ఎంత కష్టపడితే అంత అద్భుతంగా అనిపిస్తుంది. అందుకే కష్టే ఫలితానికి మూలం అనే మాటను గుర్తుంచుకోండి. ఇష్టంగా కష్టపడండి, కష్టంగా ఇష్టపడకండి. ఇలా కష్టపడుతూ రూపాయిగా వసూలు చేసుకుంటూ పోతే మీకు ధన ప్రాప్తి చాలా బాగా ఉంటుంది. ధనం వచ్చే అవకాశాలు పెరుగుతాయి, ధన ద్వారాలు తెరుస్తాయి. ఇది మీ అనుకూల సమయం. మానసిక ఒత్తిడిని దగ్గరికి రానివ్వకుండా ప్రశాంతంగా, నిర్మలంగా పనిని ఎంజాయ్ చేస్తూ చేయండి. అలా చేస్తే డబ్బు కూడా బాగా వస్తుంది. ఇక కుటుంబ పరంగా చూస్తే ఎవరితో ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండండి. ఎంత భర్త అయినా, ఎంత భార్య అయినా మనస్సును పాడుచేసే బంధం లేదా మాట ఏదీ ఉండకూడదు. ఈ విషయాన్ని గుర్తించి మానసిక ఒత్తిడిని తగ్గించుకోండి. మీరు భార్యాభర్తల మధ్య అనుకూలత ఎలా ఉండాలో మీరు నిర్ణయించుకొని దానికి తగ్గట్టుగా ప్రవర్తిస్తే బాగుంటుంది. ఓవరాల్గా చూస్తే కుటుంబం బాగుంటుంది, సంతాన పరంగా బాగుంటుంది, తల్లిదండ్రుల పరంగా కూడా శుభమే కనిపిస్తుంది. ఇక లవర్స్ విషయానికి వస్తే కొన్ని ఆటలు పాటలు, ఇబ్బందులు, చికాకులు, ఎడబాట్లు, తెగదింపులు చూశారు. ప్రస్తుతం ఎడబాటులో ఉన్నప్పటికీ మనస్సు మిమ్మల్ని దగ్గర చేస్తుంది. మీ ప్రేమ నిజమైనదైతే ఎప్పటికైనా మిమ్మల్ని కలుపుతుంది. ఈ విషయం మర్చిపోకండి. సినీ రంగం, రాజకీయ రంగం లేదా రియల్ ఎస్టేట్లో ఉన్నవారికి ఇది చాలా అనుకూల కాలం. వాహన యోగ ప్రాప్తి కూడా ఉంది. ఎవరైనా స్కూటీ, బైక్, కారు కొనాలని చూస్తున్నారో వారికి ఇది మంచి సమయం. ఇక ఎవరైతే సంతానం కోసం ఎదురు చూస్తున్నారో వారికి సంతాన ప్రాప్తి యోగం ఉంది. కొన్ని సమస్యలు ఉన్నప్పటికీ మొత్తానికి ఈ కాలం వృషభరాశి వారికి ధన, కుటుంబ, ప్రేమ, అభివృద్ధి అన్నిటిలోనూ అనుకూలంగా ఉంది. ఈరోజు వృషభరాశి వారికి మంచి శుభదినంగా మారే సూచనలు కనిపిస్తున్నాయి. ఉదయం నుంచి మంచి ఉత్సాహంతో మొదలవుతుంది. చెయ్యాల్సిన పనుల పట్ల స్పష్టత, క్రమశిక్షణ పెరుగుతుంది. ఇప్పటివరకు నిలిచిపోయిన పనులు ఈ రోజు ముందుకు కదలగలవు. వృత్తి విషయాల్లో సీనియర్స్ నుంచి ప్రోత్సాహం లభించొచ్చు. బాస్ ఆమోదం లభించటం వల్ల పెండింగ్ పనులు పూర్తయ్యే అవకాశం ఉంటుంది. వ్యాపారం చేసే వారికోసం చెప్పాలంటే పాత కస్టమర్లు తిరిగి వస్తారు. కొత్త డీల్స్ కూడా కుదిరే సూచనలు కనిపిస్తాయి. అసలు లాభాల రేటు ఒక్కసారిగా పెరిగే అవకాశముంది. అదృష్టం మీ వైపే ఉంటుంది. ఆర్థికంగా చూస్తే ధనప్రాప్తి అవకాశాలు బలంగా ఉన్నాయి. అకస్మాత్తుగా డబ్బు రావచ్చు. ఇన్వెస్ట్మెంట్ కోసం ఈ రోజు మంచి రోజు. కుటుంబ విషయాల్లో తల్లి, తండ్రి ఆశీర్వాదం లభిస్తుంది. సంతోషం తెచ్చిపెడతారు. కొంతకాలంగా శాంతి లేకుండా ఉన్న విషయాలు ఇప్పుడు మెల్లిగా పరిష్కార దిశగా కదులుతాయి. లవ్లో ఉన్నవారికి ఓ చిన్న మిస్అండర్స్టాండింగ్ వచ్చినా ఆలోచనపూర్వకంగా మాట్లాడితే అది ప్రేమలో మరింత గాఢతను తీసుకొస్తుంది. మీరు నిజంగా ప్రేమిస్తే ఈ రోజు ఒక టర్నింగ్ పాయింట్ అవుతుంది. ఆరోగ్యపరంగా చూస్తే శరీర శక్తి బాగానే ఉంటుంది. కానీ ఒత్తిడిని దూరం పెట్టాలి. తలపోటు, నిద్రలేమి లేదా మానసిక అలసట తప్పించుకోవాలంటే సాయంత్రం కొంత టైం స్వీయ ధ్యానం లేదా శాంతియుతంగా గడపండి. ప్రయాణ యోగం ఉంది. ఒక చిన్న ప్రదేశానికి వెళ్తే ఆ ప్రయాణం ద్వారా మీకు మంచి సమాచారం లేదా కొత్త అవకాశం లభించొచ్చు. అదృష్ట సూచికలు అదృష్ట సంఖ్య 6, అదృష్ట రంగు గోధుమ రంగు, అదృష్ట దిక్కు పశ్చిమ దిక్కు. పరిగణించదగిన సమయం మధ్యాహ్నం 12 నుంచి సాయంత్రం 4 వరకు ఉంటుంది. జూన్ 30న ఈ రోజు వృషభరాశి వారికి కొన్ని విషయాల్లో బలమైన నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఏర్పడుతుంది. ఆలోచించి మాట్లాడటం, తూకం వేసి చర్యలు తీసుకోవడం అవసరం. పని ప్రదేశంలో కొత్త అవకాశాలు ఎదురవుతాయి, కానీ కొంత జాగ్రత్తగా వ్యవహరించాలి. వృత్తిపరంగా చూస్తే మీ పని పట్ల ఉన్న నిబద్ధత ఎవరైనా గమనిస్తారు. ఒక చిన్న ప్రశంస, ఒక మంచి అభిప్రాయం మీకు సంతోషాన్ని కలిగిస్తుంది. అయితే కొంత పని ఒత్తిడి ఉంటుంది. దాన్ని హ్యాండిల్ చేయడంలో మీరు కాస్త ఆత్మవిశ్వాసంతో ఉండాలి. బిజినెస్ చేస్తున్నవారికి పాత డ్యూస్ రికవరీ అయ్యే సూచనలు ఉన్నాయి. కొంతమందికి కొత్త ప్రాజెక్టులు మొదలయ్యే అవకాశం ఉంది. కష్టపడి సంపాదించిన నమ్మకాన్ని ఆ రోజు మలచుకునే విధంగా చురుకుగా ఉండండి. ఆర్థికంగా చూస్తే అనుకోని ఖర్చులు రావొచ్చు. బట్టలు, గిఫ్ట్లు, ప్రయాణాలు వంటి చిన్న ఖర్చులు పెరగొచ్చు.
అయితే ఇవి మిమ్మల్ని వెనక్కి తీయవు, కానీ ఖర్చు ముందు ఆలోచించండి. కుటుంబపరంగా ఒక ముఖ్యమైన చర్చ జరగొచ్చు. వివాహానికి సంబంధించి లేదా ఆస్తి వ్యవహారాల్లో పెద్దల మాట వినడం మంచిది. తల్లిదండ్రుల ఆరోగ్యంపై శ్రద్ధ తీసుకోవాలి. లవ్ విషయానికి వస్తే ఇప్పటివరకు దూరంగా ఉన్న వ్యక్తి సడెన్గా మళ్ళీ కనెక్ట్ అవ్వొచ్చు. మీరు చూపే స్మాల్ కేర్ తనను మిమ్మల్ని నమ్మేలా చేస్తుంది. ఒక స్వీట్ కోన్వర్సేషన్ మీ ప్రేమ బంధాన్ని బలపరుస్తుంది. ఆరోగ్యపరంగా చిన్న చిన్న అసహజతలు ఉండొచ్చు. అలసట, గ్యాస్ ట్రబుల్స్, తలనొప్పి, జలుబు, దగ్గు ఉంటే మెడిసిన్ తీసుకోండి. రాత్రి నిద్రకు ప్రాధాన్యత ఇవ్వండి. ప్రయాణాలు ఉంటే వాహనంలో సేఫ్టీ మెషర్స్ తప్పనిసరిగా తీసుకోండి. అవసరమైతే మాత్రమే బయటికి వెళ్ళండి. అదృష్ట సూచికలు అదృష్ట సంఖ్య 2 అదృష్ట రంగు ఆకుపచ్చ అదృష్ట దిక్కు ఉత్తర దిక్కు అనుకూల సమయం ఉదయం 10 నుండి మధ్యాహ్నం 1 గంట వరకు ఉంటుంది. ఈరోజు జూలై 1 వృషభరాశి వారికి ఆత్మవిశ్వాసాన్ని పెంచే, ఆలోచనలకు కొత్త దారి చూపించే రోజు. ఒక మంచి ప్రారంభం, కొత్త ఉత్సాహం మీను అనుసరిస్తుంది. గత రోజుల్లో ఎదురైన అర్థంకాని పరిస్థితులు ఇప్పుడిప్పుడే స్పష్టంగా మారతాయి. వృత్తి విషయానికి వస్తే మీ పనితీరు ఎవరైనా గమనిస్తారు. ఒక మంచి అవకాశం ఊహించని రూపంలో ఎదురవుతుంది. పాత మిస్టేక్స్ని రెక్టిఫై చేసుకునే అవకాశం ఉంటుంది. బాస్ నుంచి చిన్న కాన్ఫిడెన్స్ బూస్ట్ లభిస్తుంది. పదవిపైకి ఎక్కే అవకాశం లేకపోయినా మీ పేరు, మంచి గుర్తింపు దక్కుతుంది. బిజినెస్ పరంగా చూస్తే కొత్త కస్టమర్ ద్వారా లాభదాయకమైన ఛాన్స్ వస్తుంది. కొంతమందికి కొత్త వ్యాపార ఆలోచన ఆవిర్భవిస్తుంది. పార్ట్నర్తో కలసి పనిచేస్తే లాభాలు మెరుగవుతాయి. ఒక ఒప్పందం ఫైనలైజ్ చేసే అవకాశం కనిపిస్తుంది. ఆర్థికంగా రోజు నిడివిలో స్థిరత ఉంటుంది. పెద్దగా ఖర్చులు కాకపోయినా ధనం వచ్చేటప్పుడు కొంచెం ఆలస్యం కావచ్చు. అయితే సాయంత్రానికి మంచి వార్త వస్తుంది. లగ్జరీ వస్తువులపై ఆకర్షణ పెరగొచ్చు. అయినా ఖర్చుపై కంట్రోల్ పెట్టండి. కుటుంబపరంగా ఈ రోజు ఒక సంతోషకరమైన సంఘటన జరగొచ్చు. ఒక బంధువు నుంచి శుభవార్త. తల్లి, తండ్రుల సహకారం కూడా మీకు మెంటరీ పీస్ ఇస్తుంది. ఇంటిలో పెద్దలతో కొన్ని విషయాలు మాట్లాడటానికి మంచిది. ప్రేమలో ఉన్నవారు తమ భావాలను అతి సున్నితంగా చెప్పాలి. ఒక చిన్న మాట తేడా చిచ్చు పెట్టొచ్చు. అయినా మీరు ప్రేమను నిజంగా చూపిస్తే ఆ వ్యక్తి మిమ్మల్ని అర్థం చేసుకుంటాడు. ఒక స్వీట్ మెసేజ్ రోజు మొత్తం హ్యాపీగా మారిస్తుంది. ఆరోగ్యపరంగా చూస్తే బీపీ, షుగర్ ఉన్నవారు జాగ్రత్తగా ఉండాలి. సున్నితమైన ఆరోగ్య సమస్యలు తప్పవచ్చు. ఒకవేళ బయటకు వెళ్తే మాస్క్ తప్పనిసరి. ఒక చిన్న వాకింగ్ లేదా ఈవినింగ్ రిలాక్సేషన్ టైం శరీరానికి ప్రశాంతత ఇస్తుంది. ప్రయాణాలకు అనుకూలత ఉంది. అయితే పేపర్స్, డాక్యుమెంట్స్ జాగ్రత్తగా చూసుకోవాలి. వాహన యోగం మాత్రం మెరిసిపోతుంది. కొంతమంది స్కూటీ, బైక్ లేదా కార్ కొనాలనుకుంటారు. వారికి ఈ రోజు మంచి నిర్ణయం తీసుకునే అవకాశం. అదృష్ట సూచికలు అదృష్ట సంఖ్య 9 అదృష్ట రంగు తెలుపు అదృష్ట దిక్కు ఈశాన్యం అనుకూల సమయం మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఉంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మమ్మల్ని సపోర్ట్ చేయండి. జై శ్రీరామ్. ధన్యవాదములు.